తెలంగాణ ఉన్నత విద్యా మండలిపై ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల పాటు పాత వారినే చైర్మన్, వైస్ చైర్మన్లుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త వారిని నియమించే వరకు లింబాద్రి, వెంకటరమణలను కొనసాగించాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వంలో నియమించబడిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన వారిని నెల రోజుల కిందట వివిధ కార్పొరేషన్లు నామినేషన్ల పదవీకాలం పొడిగింపు రద్దు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సిన సమయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైఎస్ చైర్మన్లు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో తాము ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినా ఓడిపోయామన్న భావన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ తెలంగాణలో 32 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుని ఉంటే బాగుండేదని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై కేటీఆర్ స్పందించారు. నెటిజన్ చేసిన సూచన ఉత్తమమైనదని, అతడి ఆలోచనతో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. కనీసం కేసీఆర్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు ఆ 32 యూట్యూబ్ ఛానళ్లను ఉపయోగించబడేవని ఆ నెటిజన్ అభిప్రాయపడ్డాడని ఆలోచిస్తేంటే ఆ నెటిజన్ అభిప్రాయం సబబుగానే కనిపిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉంటే దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడం సులభమయ్యేదని అభిప్రాయపడ్డారు. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు జరిపారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా పాలనలో సరైన సమయంలో సరైన విధంగా ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని వెల్లడించారు. 2024వ సంవత్సరం ఆ మార్పు అమలుకు శ్రీకారం చుట్టాలని ఆయన ఆకాంక్షించారు. చెప్తూ 2024లో ఏ 6 గ్యారెంటీలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేస్తామని చెప్పినామో అందుకు సంబంధించినటువంటి ప్రజాపాలన పేరు అప్లికేషన్ల సేకరణ జరుగుతోంది. 2023లో ప్రజల మార్పు కోరుకున్న ప్రభుత్వం వచ్చి 2024లో ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన వచ్చి అర్హులైన వాళ్ళందరికీ 6 గ్యారెంటీలు అందే విధంగా ప్రభుత్వం పనిచేసేటువంటి విధంగా ముందుకు పోతుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ 2024కు స్వాగతం చెప్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు కోరుకున్నటువంటి విధంగా అడుగులు పడతా ఉన్నాయి. ప్రభుత్వం తప్పకుండా ప్రజా సమస్యలన్నీ కూడా పద్ధతిలో పరిష్కరించబడతాయనే మాట సందర్భంగా మనం చేస్తూ మనం 2023 మార్పుకు శ్రీకారం చుట్టింది. 2024 ఆ మార్పు అమలు శ్రీకారం చుట్టే విధంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే పార్లమెంటు ఎన్నికల కోడ్ని సాకుగా చూపి హామీలను అమలు చేయరేమో అనిపిస్తుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వస్తే ఎలా అనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. దరఖాస్తులతో కోడ్ వరకు సాగదీసి కోడ్ను సాకుగా చూపి హామీలను అమలు చేయపనిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. దరఖాస్తులతో కోడ్ వరకు సాగదీసి కోడ్ను సాకుగా చూపి హామీలను అమలు చేయాలని అనిపిస్తుందన్నారు. బడ్జెట్ పెట్టకుండా ఓట్ అండ్ అకౌంట్ పెట్టి దాటవేస్తారేమోనని అని చెప్పారు. ఫిబ్రవరిలోనే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గైడ్లైన్స్ లేకుండా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. నిజానికి మొదట గైడ్లైన్స్ విడుదల చేయాలని, అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే స్పష్టత లేదన్నారు. కోడ్ ఇబ్బంది రావద్దు అంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 3వ వారం లోపు నిబంధనలు విడుదల చేసి ఉత్తర్వులు ఇవ్వాలి. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. రైతులకు బోనస్ ఇవ్వడంపై ఇప్పుడే నిర్ణయం తీసుకుని జీవో ఇవ్వాలని చెప్పారు. అయోధ్యలోని భవ్య మందిరంలో రాముడు కొలువుదీరనున్న వేళ శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ పంపిన అక్షింతల శోభయాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. భక్తి నిష్ఠలతో పూజలు చేసి పురవీధుల గుండా ఊరేగించారు. పెద్ద ఎత్తున కాషాయ జెండలు శ్రీరామ నామస్మరణతో మారుమోగుతుండగా మహిళలు దాండియా నృత్యాలతో ఇంటింటికి అక్షింతలు పంపిణీ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన శోభయాత్రలో స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మి పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. మహబూబాబాద్ లో ఎమ్మెల్యే మురళీ నాయక్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ శ్రేణుల భారీ ర్యాలీ నిర్వహించాయి. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. న్యూ ఇయర్
వేడుకల ముసుగులో అసాంఘిక చర్యలు జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అన్నారు. అనుమతి పొందిన ఈవెంట్లకు అనుమతి పొందిన సంస్థలు మాత్రమే చట్టానికి లోబడి వేడుకలను జరపాలన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు డ్రగ్స్ డిటెక్షన్ డ్రైవ్ ఈసారి కొత్తగా చేపడతామంటున్న మహంతితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సైబరాబాద్ కమిషనర్ మహంతి ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగకుండా చేసుకోవాలి, అలా చట్ట పరంగా చేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు, చట్టం ఉల్లంఘిస్తే తప్ప చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్న పరిస్థితి. మరికొన్ని వివరాలు వారితోనే మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు చెప్తున్నారు, ఇప్పుడు చట్టపరంగా ఏవి శిక్షార్హం? సో అందరికీ ఒక మంచి సెలబ్రేషన్స్ జరుగుతుంది. వీ హోప్ దట్ ఎవ్రీబడి హ్యాస్ అ గుడ్ టైమ్ ఇన్ ఈ సెలబ్రేషన్స్లో. we also want that nobody should be put to any inconvenience. Nobody should be, there should be no accidents, mishaps జరగకూడదు. సో దానికోసం కొన్ని రెగ్యులేషన్స్ ఫ్రమ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ లా అండ్ ఆర్డర్, ఉమెన్ సేఫ్టీ అన్నిటి కోసం పెట్టాము. సో వీ విష్ ఎవ్రీబడి ఫాలోస్ దట్ and then makes the transition to a very happy and prosperous new year. సైబరాబాద్ పరిధిలో ఎన్ని అనుమతులు తీసుకున్నారు, వాటిపైన నిఘా ఎట్లా ఉంది? మన ఎవరెవరు అప్లై చేశారు అది దానికి అనలైజ్ చేసి అబౌట్ 30 odd ఈవెంట్స్కి పర్మిషన్ ఇచ్చాము. సో వాళ్ళకి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో చెప్పాము. సో వీ వాంట్ దెమ్ టు ఫాలో ద రెగ్యులేషన్స్ సో దట్ దెర్ ఆర్ నో వైలేషన్స్ అండ్ పీపుల్ ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. చివరిగా ఏవి ఫ్లైఓవర్స్ బంద్ చేస్తుంటారు, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రాఫిక్ వీ హ్యావ్ గివెన్, మీకు ప్రెస్ నోట్ ఇచ్చాము. సో అది వాట్ ఆల్ ఫ్లైఓవర్స్ ఆర్ క్లోజ్డ్ అది ఒకసారి వీ కెన్ గివ్ ఇట్ టు ద పబ్లిక్. స్పెసిఫిక్ డీటెయిల్స్ డీసీపీ ట్రాఫిక్ ఇస్తారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద సైబరాబాద్ పరిధిలో చట్టపరంగా సెలబ్రేషన్ జరుపుకుంటేనే ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది, క్షేమదాయకంగా ఉంటుంది. చట్టాన్ని ఉల్లంఘించకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా సెలబ్రేషన్ జరుపుకోవాలని సైబరాబాద్ కమిషనర్ మహంతి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, టెలివిజన్, హైదరాబాద్. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని పరిమితులు, మార్గదర్శకాలను జారీ చేశారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ తెలిపారు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెవే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదన్నారు. ఈ క్రిందిపై ఫ్లైఓవర్లు రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు పూర్తిగా మూసివేయబడతాయని వెల్లడించారు. ప్రజలు తమ ప్రయాణ ప్రణాళికను తదనుగుణంగా రూపొందించుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని వెల్లడించారు. One can make it happy for everybody is to celebrate, but celebrate within boundaries of law. And చట్టం పరిధిలో సెలబ్రేట్ చేయడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలగదు అండ్ అందరికీ ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా అవుతుంది. సో దట్ పీపుల్ కమ్ స్మూత్లీ, సెలబ్రేట్ ద ఈవెంట్ అండ్ go home safely. సో దానికోసం డెఫినెట్లీ వెన్ it has such a large number of people వచ్చి సెలబ్రేట్ చేస్తారు. సో చట్టాల్లో there are certain things దానికి నేను రీఇటరేట్ చేస్తాము. అండ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ సేఫ్టీ మనం కొన్ని స్టెప్స్ తీసుకున్నాం, అది కూడా నేను చెప్తాను. సో కమింగ్ టు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, బికాస్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పీపుల్ విల్ బి మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. సో దానికోసం సర్టన్ క్లోజర్స్, రోడ్ క్లోజర్స్, కొన్ని ఫ్లైఓవర్స్ క్లోజర్స్, కొన్ని రూట్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ పెట్టడం జరిగింది. న్యూ ఇయర్ వేడుకలలో ప్రైవేట్ పార్టీలు, పబ్స్ యువతను ముందుకు తీసుకుపోతున్నాయి. వేడుకల పేరుతో ప్రైవేట్ పార్టీలకి యువత చాలా ఆసక్తి చూపిస్తుంది. యువత పెడదారి పడడానికి మత్తు మందు, మత్తు పదార్థాలు, గంజాయి, ఆల్కహాల్, డ్రగ్స్ కారణమవుతున్నాయి. ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకుని యువత రోడ్డు మీదకి వచ్చి రోడ్డు యాక్సిడెంట్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు మీదకి పడుతున్నాయి. యువకుల నిర్లక్ష్యం వల్ల కొన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి. దీన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు దుర్గం శ్రీహరిగౌడ్, రాజన్, మరికొంత యువత కలిసి అన్ని పబ్బుల్లో సే నో ఆల్కహాల్, సే నో టు డ్రగ్స్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ పోస్టర్స్ అతికించి యువతని మంచి మార్గంలో వెళ్లమని చెబుతున్నారు. ఇంట్లో మీకోసం కుటుంబ సభ్యులు వేచి ఉంటారని, కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి, పోలీస్ వాళ్ళకి సహకరించండి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో గతంలో చూసినాం, కేసీఆర్ గవర్నమెంట్లో ఏదైతే డ్రగ్స్కి సంబంధించిన అనేకమైన ఇష్యూస్, ఫిలిం ఇండస్ట్రీ కానీ అనేకమైన కేసులు జరిగినప్పటికీ ఇంతవరకు ఎలాంటి కేసులో సరైన నిర్ణయం రాలేకపోయింది. నిన్న ఏదైతే మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రావడంతో వచ్చి నెల రోజులు కానప్పటికీ కూడా ఈరోజు డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ నుంచి తరిమివేసే విధంగా ఈరోజు అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అదే పోలీస్ వ్యవస్థకి కానీ, బాంబ్ స్క్వాడ్కి కానీ, నార్కోటిక్స్ వాళ్ళకి కానీ. ఈరోజు రేపు ఏదైతే న్యూ ఇయర్కి సందర్భంగా
అనేకమైన పబ్బులు ఈరోజు మన తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి భూతం పక్క రాష్ట్రం నుంచి కానీ పక్క దేశాల నుంచి కానీ ఈరోజు రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా ఈరోజు ప్రతి ఒక్క పబ్బుని ఈరోజు విజిట్ చేయడం జరుగుతుంది. చేసి ఎక్కడికక్కడ 21 ఏళ్ళు నిండిన వాళ్ళని అలో చేయకుండా 21 పైన ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేయవలసిందిగా పబ్బు యాజమాన్యానికి కానీ అదేవిధంగా అందరికీ నిర్వాహకులకు కానీ అందరికీ చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము, ఇలాంటి కల్చర్ ఈవెంట్ చేసుకున్న న్యూ ఇయర్ సందర్భంగా కల్చర్ ఈవెంట్ చేసుకోండి, ఫ్యామిలీలు అందరూ వచ్చి పిల్లలు జల్లలు వచ్చి ఎంజాయ్ చేస్తారు. కానీ ఈరోజు ఇలాంటి గంజాయి కానీ మాదక ద్రవ్యాలు వ్యసనాలకు అలవాటై ఎంతోమంది చిన్నారులు పసికూనలు బీసీ కులాలగణన ద్వారానే బీసీలకు రాజకీయ వాటా దక్కుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీల కులగణను వెంటనే చేపట్టాలని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీ కులగణను నిర్వహించి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హామీని ఇచ్చారని జాజుల గుర్తు చేశారు. అయితే జనవరి 31న సర్పంచ్ల పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు అన్యాయానికి గురవుతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కులగణన చేపట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగానే ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు వరంగల్లో జరిగినటువంటి సభలో దేశంలో ఎన్నికలు జరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపడతాం, ఆ లోపు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ను 42% పెంచుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారి హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే కులగణన, సమగ్ర కులగణన చేపట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము యావత్ బీసీ సమాజం పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 12,751 మంది సర్పంచ్ ఎన్నికలకు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు జనవరి 31వ తేదీ వరకు వారి పదవి కాలం ముగుస్తుంది. ఆ లోపు ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను ఇలా ప్రారంభించడం జరిగింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లోని ట్రై పోలీస్ కమిషనర్ రేడ్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఔటర్ రింగ్ రోడ్ తో పాటు ఫ్లైఓవర్స్ మూసివేయనున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను నగర పోలీసులు చేపట్టారు. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా నగరంలో సైబరాబాద్ పరిధిలో ఫ్లైఓవర్లు, రోడ్డు మార్గాలను మూసివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ప్రెస్ వేపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు. నగరంలో చాలా మంది యువత ట్యాంక్ బండ్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి వస్తారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు ఖచ్చితంగా విమానం టికెట్ చూపిస్తే పీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ పైకి అనుమతిస్తారని వివరించారు. కొత్త సంవత్సరం వేడుకలు రేపు ప్రారంభమవుతున్నాయి. యువతీ యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. ఖచ్చితంగా ఆ సందర్భంగా కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడము ఒక ఆనవాయితీ, మంచిది కూడా, తప్పేం లేదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే మీ ఆనందాన్ని జరుపుకుంటే, ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది నా సలహా,
నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతో మనకి ఇబ్బంది ఏంటంటే ఒకసారి ఒక నేరంలో భాగస్వామ్యం అయితే భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా యువకులకు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్ళకు రాబో భవిష్యత్తులో అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి క్షణికావేశంలో తప్పులు చేసి ఇటువంటి సమస్యకు, ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితికి లోను కావద్దు. అట్లాగే పబ్స్, రెస్టారెంట్స్ అండ్ అదర్ ఈవెంట్ మేనేజర్స్కి ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఏ పరిమితులు ఉండాలి, దేనికి లోబడి అవి పనిచేయాలి. వేళలు అంటే నిర్ణీత వేళలు కావచ్చు. ఆ ఈవెంట్లో వాళ్ళు మ్యూజిక్ అది పెడితే దాంట్లో వచ్చే సౌండ్ ఎన్ని డెసిబెల్స్ ఉండాలి, పక్క వాళ్ళకు, కాలనీలో ఉండే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా. తర్వాత ఏవి అనుమతించబడతాయి, ఏవి అనుమతించబడవు, ఏ వయసు వారికి ఆల్కహాల్ అనుమతించబడుతుంది, ఏ వయసు వారికి అనుమతించబడదు, ఇవన్నీ చూసుకుని దయచేసి అవన్నీ కూడా పాటిస్తూ మైనర్స్ వాళ్ళు ఎవరైనా వస్తే మీకు బై వెరీ ఫస్ట్ లుక్ వాళ్ళు మైనర్స్ అని తెలుస్తుంటుంది. సో వాళ్ళకు లిక్కర్ సర్వ్ చేయకూడదు. అట్లాగే డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలు అయితే ఇట్స్ అ బిగ్ నో. క్వశ్చన్ ఆఫ్ సప్లయింగ్ దోస్ థింగ్స్ మీరు మర్చిపోండి. ఎందుకంటే అవి సప్లై చేస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఖచ్చితంగా దాన్ని నేరంలో భాగస్వాములు అవుతారు. అది చాలా పెద్ద నేరం. ఆ పెద్ద నేరంలో మీరు ఒకసారి ఇరుక్కున్నారంటే నిర్వాహకులు ఎవరైనా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ పబ్, రెస్టారెంట్లు కూడా మూసేసే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇవన్నిటికీ కూడా ఆస్కారం ఇవ్వకుండా పరిమితుల్లో అందరం కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఇక రోడ్ల మీద తిరిగే యువకులకు బైక్స్ కానీ కార్స్లో కానీ వెళ్ళే వాళ్ళకి నా సలహా ఏంటంటే తాగి నడపొద్దండి. మీ వెహికల్ నడపడానికి ఒక మీ స్నేహితుడిని ఎవరైనా డ్రింక్ చేయని అలవాటు లేని వాళ్ళు కానీ, లేకపోతే ఆ పూటకు డ్రింక్ చేయకుండా కంట్రోల్ చేసుకునే వాళ్ళు పెట్టుకోండి. మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ వాళ్ళు చేయాలి. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మధ్యలో మేము చెక్ చేస్తాం. మళ్ళీ అవన్నిట్లో పట్టుబడితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి చట్టపరంగా. 2023లో భారత్ అనేక రంగాల్లో విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో అభివృద్ధి, స్వావలంబన స్ఫూర్తి నింపామని, దానిని కొత్త ఏడాదిలోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై దేశ ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని మన్ కీ బాత్ 198వ ఎపిసోడ్లో ప్రధాని సూచించారు. ఫిట్ ఇండియా సాకారం దిశగా ముందుకు సాగాలని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్, నటుడు అక్షయ్ కుమార్ తమ ఫిట్నెస్ చిట్కాలను ఈ కార్యక్రమంలో వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం సహా ఈ ఏడాది భారత్ ఎన్నో ప్రత్యేక విజయాలను సాధించిందని ప్రధాని గుర్తు చేశారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం దేశమంతా ఉత్సుకతతో ఎదురుచూస్తుందన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో కళా ప్రపంచం తనదైన శైలిలో భాగస్వామ్యం అవుతుందని మోదీ చెప్పారు. రాముడి కళాభావాలను యష్ శ్రీరామ భజన్ #తో పంచుకోవాలని మోదీ నేటిజన్లకు సూచించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త ఏడాదిని PSLV C-58 ప్రయోగంతో మొదలు పెట్టనుంది. PSLV వాహన నౌక మన దేశానికి చెందిన ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్పోసాట్ ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. అందుకు సంబంధించి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 25 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగి సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 నిమిషాలకు PSLV C-58 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఎక్స్పోసాట్ ను నిర్దేశించిన కక్షలోకి వదిలిపెట్టిన తర్వాత మరో 10 ఉపగ్రహాలను భూలోతట్టు కక్షలో మోహరించనుంది. గతంలో ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కోపీపై మునుపటి మిషన్లు దృష్టి సారించాయి. అయితే ఎక్స్పోసాట్ ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాలను అన్వేషించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. PSLV C-58 ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. PSLV C-58 ఎక్స్పోసాట్ నమూనా చిత్రాలను శ్రీహరి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఉచ్చు బిగిస్తుంది. ఆపరేషన్ కగర్ అనే కోడ్ పేరుతో ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ ఉధృతం చేసింది. ఇందుకోసం సరిహద్దు భద్రతా దళానికి చెందిన 3 బెటాలియన్లు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులను మావోయిస్టుల కంచుకోట అబుజ్మాడ్కు తరలిస్తోంది. దట్టమైన అడవుల్లో BSF, ITBP,
సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడ నక్సల్స్ ఉనికే లేకుండా చేసేందుకు ప్రణాళికలు రచించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న పాక్ అనుకూల ఏర్పాటువాద సంస్థ తెహ్రిక్ ఏ హరియత్ టీఈహెచ్ ను కేంద్ర హోంశాఖ నిషేధించింది. ఓపా చట్టం కింద టీఈహెచ్ ఉగ్ర సంస్థను నిషేధించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ నిషేధం వచ్చే 5 ఏళ్ల పాటు ఉంటుందని తెలిపారు. భారత్ నుంచి కాశ్మీర్ను వేరు చేసి ఇస్లామిక్ పాలన స్థాపనే లక్ష్యంగా టీఈహెచ్ ఉగ్రవాద సంస్థ పలు ప్రయత్నాలు చేసిందని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మోదీ ప్రభుత్వం ఉపేక్షించబోదని తేల్చి చెప్పారు. ఎవరైనా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా ఎక్స్లో హెచ్చరించారు. దివంగత హురియత్ నేత సయ్యద్ అలీషా గిలానీ తెహ్రిక్ ఏ హరియత్ ను స్థాపించారు. ఆయన బయటకు వచ్చేసిన తర్వాత పాక్ అనుకూలవాది అయిన ముసరత్ ఆలం భట్ టీఈహెచ్ బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం భట్ అరెస్టెడ్ జైల్లో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. 2023కు వీడ్కోలు పలికిన అక్కడి ప్రజలు 2024కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. బాణసంచా రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో ఆయా నగరాలు జిగేల్మంటున్నాయి. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఆక్లాండ్కు ఐకాన్ గా భావించే ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరుగుతున్న నూతన సంవత్సర వేడుకలకు అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కౌంట్ డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ప్రఖ్యాత స్కై టవర్ బాణసంచా వెలుగులు రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోయింది. కౌంట్ డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. నూతన సంవత్సర వేడుకలకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. సిడ్నీలోని హార్బర్ బ్రిడ్జ్ వద్ద కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. హార్బర్ బ్రిడ్జ్ పై బాణసంచ ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రజలు వేలెళ్లు తరలివచ్చారు. ఓపేరా హౌస్ నుంచి కళ్ళు మిరమిట్లు గొలిపే బాణసంచ ప్రదర్శనను వీక్షించేందుకు ప్రజలు టెంట్లు వేసుకుని ఎదురుచూస్తున్నారు. మిసెస్ మ్యాక్వేరీస్ పాయింట్ నుంచి కూడా ఈ ప్రదర్శనను చూసేందుకు ప్రజలు 3 రోజులుగా క్యూలో నిల్చున్నట్టు అధికారులు తెలిపారు. ఒపేరా హౌస్ గేట్లు ఉదయం 7 గంటలకు తెరుచుకోగా ప్రజలు ఒక్కసారిగా లోపలికి పరుగులు తీశారు. దాదాపు 10 లక్షల మంది హార్బర్ ఒడ్డున బాణసంచా ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షిస్తారని సిడ్నీ మేయర్ లార్డ్ మేయర్ క్లోవర్ మూర్ తెలిపారు. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్త సబ్ వేరియంట్ బయటపడటంతో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 841 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4309కి చేరుకుంది. దాదాపు 7 నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గత మే 19న దేశంలో 845 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొత్త కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. ఇటీవల దేశంలో JN1 సబ్ వేరియంట్ వ్యాప్తిని అధికారులు గుర్తించారు. వైరస్ తో 3 చనిపోయినట్లు తెలిపారు. కేరళలో ఈ వైరస్ బాధితులను వైద్యాధికారులు గుర్తించారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు ఎక్కువ శాతం కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ వల్లే కేసులు పెరుగుతుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుని వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య WFIలో ఇటీవల జరిగిన పరిణామాలకు నిరసనగా రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఖేల్ రత్న అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేసిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి సంరక్షకుడైన ప్రధాని ఉదాసీనత చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు. దేశంలో ప్రతి కూతురికి ఆత్మాభిమానమే మొదటి ప్రాధాన్యమని, ఆ తర్వాతే ఏదైనా అవార్డు అని ఎక్స్లో పోస్టు చేశారు. వినేష్ ఫోగాట్